4-5 రోజుల క్రితం ఏదైతే ఖమ్మంలో 12 సంవత్సరాల పాపపై జరిగిన అఘాయిత్యానికి ఈరోజు మేము రాష్ట్రం తరఫు నుంచి మా జనరల్ సెక్రటరీ గౌతమ్ గారు, అలాగే మా ట్రెజరర్ గారు, మా ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా మహిళా మోర్చా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకరం. నేను అమ్మాయిని వెళ్ళి చూశాను యాజ్ అ డాక్టర్గా. అమ్మాయి ఎంత ట్రామాతో ఉంది అంటే, నేను వెళ్ళి జస్ట్ ఇలా ముట్టుకుంటే తను ఉలికి పడి ఎవరు నా దగ్గరికి రావద్దు అని అంటుంది. అంటే అంత ట్రామా ఫేస్ చేస్తుందని అర్థమవుతుంది. పాపకి ఏమీ తెలియదు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, హ్యాండ్ ఫ్రాక్చర్స్, రిబ్ ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. అంటే ఆ ట్రామా చూస్తుంటే ఆ చిన్న 12 ఇయర్స్ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు. అట్లాంటి అమ్మాయిని ఇలా చేసి మళ్ళీ దానిపైన బిల్డింగ్ నుంచి పడేయడం అనేది ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదు. అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి మనము వెళ్తున్నాము, మన ఆడపిల్లల భవిష్యత్తు ఏంది అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ ఎంఐఎం వాళ్ళు అన్ని గ్రూప్స్ ఆఫ్ మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. చిన్నపిల్లలైతే పెద్ద ఏజ్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, టీనేజ్ వాళ్ళనేమో లవ్ జిహాద్ పేరు మీద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఓన్లీ హిందూ పిల్లల్ని, హిందూ మహిళల్ని టార్గెట్ చేసే పనిగా వీళ్ళు పెట్టుకున్నారని అర్థమవుతుంది. వాడికి 57 ఇయర్స్ అంట. వాడికి బుద్ధి ఉందా కొంచెమన్నా? వాడికి 2 ఆడపిల్లలంట, 27 ఇయర్స్ 26 ఇయర్స్ ఆడపిల్లలంట. వాడికి ఎవరైతే గౌస్ అనే వ్యక్తికి మనవరాళ్ళు కూడా ఉన్నారంట. మనవరాళ్ళు ఏజ్ ఉన్న ఆడపిల్ల, చిన్న ఆడపిల్ల మీద ఈ అఘాయిత్యం చేయడం అంటే ఎంత దారుణమైన విషయం ఇది. అతనికి ఆల్రెడీ రౌడీ షీటర్ అని ఖమ్మంలో ఉంది. ఇదివరకే ఒక నెల్లూరు నుంచి ఒకటి వలసగా వచ్చిన కూలి ఆ చిన్న పాప మీద కూడా అత్యాచారం జరిగింది. ప్రభుత్వం కావాలనే వీళ్ళని కప్పిపుచ్చడం చేస్తుంది. అతనికి ఏ శిక్ష పడకుండా ట్రై చేస్తుంది. ఇట్లాంటి ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ 2-3 జరిగినప్పుడు ఇంకా కూడా యాక్షన్ తీసుకోకుండా వాడిని నిమ్మలంగా కూర్చోబెడుతున్నారంటే అక్కడ ఒక్కసారి ఆ తల్లి ఆవేదన చూడాలి. తల్లి కింద మీద అవుతుంది. అంటే ఏం చేయాలి నా పాపని నేను తీసుకుపోయి? లైఫ్ లాంగ్ బెడ్ రిడన్ ఉంటుంది. స్పైనల్ ఇంజురీ అంటే లేవలేని పరిస్థితి. కాళ్ళు 2 లోవర్ లిమ్స్ 2 పారలైజ్ అయి ఉన్నాయి. ఏం చేయాలని నా పాప నేను ఎట్లా బతికించుకోవాలి, ఎట్లా చూడాలి, నేను ఒక కూలీని ఎట్లా చేయాలని పాపం ఆవేదన పడుతుంది. ఆ అమ్మాయి, వాళ్ళ తల్లి ఆవేదన పడుతుంది. అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఏం చేస్తుంది? రోజుకి 5 పోక్సో కేసులు మన రాష్ట్రంలో రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ అయ్యేటి పోక్సో కేసులు 5. 2025 నుంచి పోల్చుకుంటే 563 పోక్సో కేసులు మాత్రమే మన దగ్గర రిజిస్టర్ అయ్యాయి. అంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఏం చేస్తున్నారు? ఇండియా మొత్తం పోక్సో కేసు 9% అయితే ఓన్లీ తెలంగాణలో మాత్రం 15% ఉంది. అంటే మన రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్టు ఎవరికి ఏమి చేయకుండా మన సీతక్క గారు వచ్చి పరామర్శించి వెళ్లారు. తర్వాత పాప భవిష్యత్ ఏంది, లేకపోతే రానున్న రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్ ఏంది అని ఒక్కసారన్నా వాళ్ళు రివ్యూ చేశారా? లేకపోతే ఈ అమ్మాయికి జరిగినట్టు ఇంకో అమ్మాయికి జరగొద్దు అని ఏమన్నా కార్యాచరణ తీసుకున్నారా? ఎటువంటి కార్యాచరణ ప్రభుత్వం నుంచి లేదు. ఇప్పటికీ కూడా స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 22% క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అయింది. అయినా కూడా మేమేమీ చెయ్యము, మేము నిమ్మలంగా ఉంటాం. ఎంఐఎం సీట్లు మాకు కావాలి, ముస్లిం వాళ్ళ సీట్లు మాకు కావాలి, ముస్లిం వాళ్ళ ఓట్లు మాకు కావాలి అన్నట్టు కూర్చున్నారు. కానీ అతని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉంది. వెంటనే అతనికి ఎన్కౌంటర్ చేయాలి. ఏదైతే ఇంతకుముందుకు ఒక డాక్టర్ కేసులో మన తెలంగాణ పోలీసులు వ్యవహరించారో వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఇట్లాంటిది జరగకుండా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏవి పనిచేయట్లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పనిచేసినట్టయితే ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడుతున్నట్టే ఇంకొకరు భయపడతారు ఇట్లాంటివి చేయడానికి. అసలు ఒక్కసారి ఆ పాపని చూసి ఏడుపు వస్తుంది. అంత యాజ్ అ డాక్టర్ నాకే ఏడుపు వస్తుంది. అంటే హౌ మచ్ ట్రామా, ఎంత ట్రామా ఆ అమ్మాయి ఫేస్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే నిలదీస్తున్నాం, వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళకి కుటుంబానికి మొత్తము లైఫ్ లాంగ్ ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా లైఫ్ లో ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.